హాయ్ గైస్, ఈరోజు నేను చేసిన రసం పొడికి కామెంట్ పెట్టింటే దానికి ఈ రసం చేసి చూపిస్తాను. ఫస్ట్ కొంచెము ఆయిల్ వేసేసుకొని తిరవాత గింజలు వేసుకోవాలి. కొంచెము జీలకర్ర ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఒక ఎండుమిర్చి వేసుకొని 2 ఇలా తెల్లగడ్డలు ఇట్లా క్రష్ చేసుకొని వేసేసుకోవాలి. అవి కొంచెము వేగిన తర్వాత ఒక 3 చిన్న టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నా. టమాటాలు కొద్దిగా కరివేపాకు వేసుకున్నా. ఆ టమాటా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు నానబెట్టుకొని ఉండే అది దాంట్లో వేసేసుకొని చింతపండు కూడా కొద్దిసేపు మగ్గనిచ్చి దించి దాన్ని బాగా ఎనిపేసుకొని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నీళ్ళు యాడ్ చేసుకొని ఇంకా నేను తయారు చేసుకున్నా కదా రసం పొడి, ఆ రసం పొడి వేసేసిన. ఇలా గుత్తి తీసుకొని నేను ఎనిపేసిన అంతా టమాటాలను ఆ చింతపండును అంతటిని పసుపు ఉప్పు వేసేసి నేను చేసిన రసం పొడి వేసేసి అవైనంగా రసము కాంచేసుకున్నా. ఆడికి రసం మరిగిపోయింది బాగా. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దీంట్లో అల్లం ఏమి వేసుకోనండి, మేము అల్లము ఏమేయము, ఉట్టి ఓన్లీ తెల్లగడ్డ మాత్రమే వేసుకున్నా. ఇలా రసం కాగిన తర్వాత పైన కొత్తిమీర యాడ్ చేసుకున్నా. కొత్తిమీర వేసుకుంటే కనుక రసం సూపర్గా ఉంటుంది. మా వీడియో